మార్చి నెల చివరి వారంలో వృషభ రాశి వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టబోతూ ఉన్నారు. ఊహించని అద్భుతమైన మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మార్చి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి రాబోతున్నాయనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమా గుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కనుక వీరు మొండి పట్టుదలను విడవలసి ఉంటుంది. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. ఈ రాశి వారి ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యముల్లోనైనా సరే సులభంగా చేసేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా వీరు పనిని చాకచక్యంగా చేయించుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. ఒక్క వ్యవహారంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొందరు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన కూడా వీరికి చాలా బాధను కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమ ఫలితాలను అయితే ఇవ్వబోతోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది కూడా సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. తోటివారి సహకారం అందుతుంది. మిమ్మల్ని అభిమానించేవారు కూడా పెరుగుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందండి. అసలు వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు కూడా వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటాయి. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా చక్కటి ఆరోగ్యం ఉంటుంది. మార్చి నెల చివరి వారంలో ఈ రాశి వారి జీవితంలో ముఖ్యమైనటువంటి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. గోల్డెన్ ఛాన్స్ వీరి జీవితంలో ఈ సమయంలో కొట్టబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారు ఎటువంటి విషయాల్లోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైనా చేయాలి అని అనుకున్నట్లయితే ఆ విషయంలో ఎప్పుడు కూడా ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసినట్లయితే వృషభ రాశి స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేది వదిలిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా అయితే వస్తుందో అంత త్వరగా కూడా వీరికి కోపం తగ్గిపోతుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం కారణంగా ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగా అయితే ఉంటారండి.
అయితే వీరి చేతిలో డబ్బు ఏమాత్రము కూడా నిలవని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఈ రాశివారి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను కూడా 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వలన వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదే విషయంలో సంగీతంలో కూడా ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలో కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా సరే వీరు ముందుకు సాగుతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధిని సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపరు, పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఈ రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కూడా కలవారుగా ఉంటారు. అయితే అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభ రాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ రాశివారు సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం వీరికి నెలకొని ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వారి యొక్క దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైనటువంటి ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం వీరు అహర్నిశలు కూడా పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారైతే ఉంటారండి. ఈ రాశివారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన ఎనలేని మమకారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా వృషభ రాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్యరీత్యా శుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటివి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా కూడా చూసుకోవచ్చు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.